సార్ ఇంకేం మాట్లాడుకో, ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం, ఆ పనులు చూడు. సార్, ఈ పనులు కాస్త వాయిదా వేయండి సార్. ఏదైనా ఎల్లుండి చూసుకోవచ్చు. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్. అమ్మా అమ్మా ఏమైంది సార్? మేడం మేడం, ఏం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయారంటే. అనిత అనిత వద్దు వద్దు, రావద్దమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. వద్దు వద్దు అనిత ప్లీజ్ వద్దు, దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్. వెళ్ళం, ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళండి, త్వరగా తీసుకువెళ్ళండి. సార్ లోపలికి రండి. ఎవర్రా మీరు?
ఫైర్ యాక్సిడెంట్. గణపతి హోమం చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. సార్ సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు. ఎవిడెన్స్? సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నంబర్ రిజిస్టర్ చేయించు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ వారిక. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ ఓ చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా, ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పనిచేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? మీరేమంటారు? రే భువన్, వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్లతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటిపాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్. నేను మళ్ళీ చేస్తాను, ఉంటా. యాక్టర్ పుష్పాని ఎవడో సెక్స్ టార్చర్ పెట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. మొత్తం మీడియా వచ్చేసింది. నువ్వు రా. హాయ్ అనుష. అను కూర్చో, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే బాబా. సార్, నా ఆర్డర్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కాదు. ఇలాంటి బ్లాక్ మార్క్ తో వెళితే యూ కెన్ నెవర్ బి అన్ ఐపీఎస్. హోప్ యూ నో. కానీ ఈ బాధ శత్రువు కూడా అనుభవించకూడదు. ఈ బాధ నా శత్రువు అనుభవించాలి. క్షమాపణ లెటర్ అడిగితే ఉద్యోగం అవుతనే రెసిగ్నేషన్ లెటర్ ఇస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది. ఒబేది ఆర్డర్ అని విని విని నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు క్లియర్ అయింది. రాజీనామా చేసి పోలీస్ అధికారులు కూడా ఏం చేయబోతున్నావు? నా కర్తవ్యాన్ని చేస్తాను. యూనిఫామ్ లో ఉన్నప్పుడు చేయలేని పనిని యూనిఫామ్ లేకుండా చేసి చూపిస్తాను. దానికి నాకు పోలీస్ అధికారం అక్కర్లేదు, పోలీస్ బ్రెయిన్ ఉంటే చాలు. చంద్రం, వాడు ఏం మాట్లాడుతున్నాడు? సుభాష్ చెప్పేది విను ప్లీజ్. మీరు చెప్పేది వినడానికి నేను ఇప్పుడు పోలీసుని కాదు, పబ్లిక్. మీరు పబ్లిక్ సర్వెంట్. నా దగ్గర ప్రతి నెల జీతం తీసుకుని పనిచేసే పనోడు. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చేయాలి.
అర్థం కాలా? ఒబే ది ఆర్డర్ అంటున్నాను. వాట్? ఒబే ది ఆర్డర్ అని సెడ్. సుభాష్, కూర్చో కూర్చో కూర్చో. పోలీస్ స్టేషన్ గుడితో సమానమని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి. నీలాంటి ఎదవల వల్లే దానికున్న పవిత్రతే పోయింది. కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఇంకా నమ్ముతున్నారు. చావాలి. తప్పు చేసిన ఆ నలుగురు చావాలి. నేను చంపను. సరిగ్గా పెంచిన వాళ్ళ అబ్బలే వాళ్ళని చంపేలా చేసి చూపిస్తాను. నేను ఈ పని ఎలా చేస్తానని డౌట్గా ఉందా? ఒక శాంపుల్ చూస్తావా? ఇంకో 5 seconds లో ఆ కలెక్టర్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా కొడుకు కనపట్టలేదు అంటాడు. అప్పుడు నమ్ముతావా? 1 2 3. సరంగా సార్, గుడ్ లక్. సుభాష్. మా అబ్బాయి కనపడడం లేదు. సార్, మీ అబ్బాయి భువన్ ఎక్కడయ్యా నా కొడుకు? ఇక్కడే ఉన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. వచ్చిందయ్యా. ఇదిగో మా అబ్బాయి. ఈ బిల్డింగ్ కార్ పార్కింగ్ వేసి ఏమంటున్నావయ్యా? భువన్, ఓ గాడ్. భువన్, 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 రేయ్, ఓపెన్ ద డోర్. భువన్, తలుపు తెరువు, భువన్. డోర్ తెరువు. భువన్, రేయ్, ఓపెన్ ది డోర్. సార్, సార్, మీరు వెళ్ళండి సార్, సార్, ప్లీజ్, మా అబ్బాయిని మీరు వెళ్ళండి. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడు. వెళ్ళండి. వద్దు, వద్దు, వెళ్ళండి సార్. ప్లీజ్